నిషి యువరాజుల కుట్రని ధాత్రి కనిపెట్టేస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నేరుగా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఏంటి జగదాత్రి కేదార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ముహూర్తానికి సమయం అవుతోంది, రండి లోపలికి వెళ్దాం, నిశ్చితార్థం అవ్వాలి కదా అని కౌశికి చెప్తుంటే, వదిన కాస్త ఆగుతావా, అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని ధాత్రి చెప్పగానే, ఏంటి సురేష్ని కిడ్నాప్ చేశారా, ఎవరు అని కౌశికి కంగారు పడుతూ ఉంటే, ఏంటి వీళ్ళు ఇలా నిజం చెప్పొద్దన్నా కూడా చెప్పేశారే అని నిషి యువరాజు ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అక్క, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామక్క, పదక్క వెళ్దామని కాచి అంటుంది. అవసరం లేదు కాచి, అన్నయ్యని ఇంట్లోనే ఎక్కడో దాచారు అని కేదార్ చెప్తాడు. అందరం కలిసి ఇంట్లో ప్రతి అంగుళం కూడా వెతుకుతాము, అన్నయ్యని ఎక్కడో ఇక్కడే దాచిపెట్టారు అని ధాత్రి చెప్తోంది. అలా కౌశికి, సుధాకర్, ధాత్రి, కేదార్ అందరూ కూడా కలిపి సురేష్ ఎక్కడున్నాడా అని మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ధాత్రికి ఒక థాట్ వస్తుంది. ఇందాక నేను ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు అన్నయ్య ఫోను స్విమ్మింగ్ పూల్ దగ్గరే రింగ్ అవుతున్న సౌండ్ వినిపించింది. అన్నయ్య ఎక్కడో లేడు, స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉన్నాడు కేదార్, పద వెతికి బయట పెడదాము అని ధాత్రి అంటుంది. వెంటనే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి చెక్క డోర్ని ఓపెన్ చేసి చూడగా అక్కడ సురేష్ ఉండటంతో, ధాత్రి ఇక్కడే ఉన్నాడు అని సురేష్ని బయటికి తీసుకువస్తారు. సురేష్ పూర్తిగా స్పృహ కోల్పోయి చావు బతుకుతో పోరాడుతూ ఉంటారు. సురేష్కి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నాడు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది. పల్స్ చాలా వీక్గా ఉంది ధాత్రి, ఊపిరి పీల్చుకోవటం లేదు అని కేదార్ చెప్పటంతో, సురేష్ సురేష్ అని కౌశికి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏందమ్మి ఇలా జరిగింది అని నిషి, వైజయంతి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అన్నయ్య అన్నయ్య కళ్ళు తెరవండి అని ధాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఊపిరి ఆడడం కోసం కేదార్ ట్రై చేస్తూ గుండెపై నొక్కుతూ ఉంటాడు. అయ్యో ఏదో ఒకటి చెయ్యి కేదార్ అని కౌశికి చాలా ఏడుస్తూ ఉంటుంది. మరి సురేష్ కోలుకుంటాడా, ఇదంతా నిషి వాళ్ళే చేశారని ధాత్రి బయట పెడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.